నువ్వు తీసుకుని అందించమ్మా ఆవిడకి, మర్చిపోద్దు. మా తాలూకాలు ఎవరన్నా పర్వాలేదు రావచ్చు, లేకపోతే పెంటమ్మ గారు ఇస్తారు, కొత్తగూడు పెంటమ్మ గారు. తర్వాత పైడిమల వెంకయ్యమ్మ గారు. అయ్యగారు ఒక్క నిమిషం, అయ్యగారు పట్టుకున్నాడు. పైడిమల వెంకయ్యమ్మ గారు, గడ్డం మణి గారు. వెంకయ్యమ్మ గారు లేకపోతే వాళ్ళ తాలూకా ఎవరైనా రావచ్చు. థ్యాంక్స్ అండి అయ్య గారు. చెన్నయ్య గారు వచ్చి వాళ్ళు 2. గడ్డం మణి గారు వాళ్ళ తాలూకా ఎవరైనా రావచ్చమ్మా, ఆవిడ రావాలని లేదు. మామా ఒకసారి పక్క వచ్చే ఒకసారి పక్కకుండా మీకు ఆడ తీసి శేఖర్ గారు 2 చీరలు పంపిణీ చేయాలి. ఎవరికమ్మా నీకు ఇది? మహాలక్ష్మియా? మహాలక్ష్మి గారు అంటారు చేయండి. ఇంకోటి గడ్డం మరిగా తారీఖు గారు. ఓకే ఇంకోటి రేవు మంగయ్యమ్మ గారు రామ్మ. కీర్తి లంక చిట్టమ్మ వాళ్ళ తాలూకా ఎవరు వచ్చినా పర్లేదు. గడ్డం మరియమ్మ పౌలండి వాళ్ళ అమ్మగారు ఉన్నారా, లేకపోతే ఎవరైనా రండి. బొంగ చంద్రమ్మ గారు ఉన్నాడు. ఇంకొకటి ఇంకో 2 ఎవరు రావాలి? మరియమ్మ పెద్దమ్మని చంద్రమ్మ. ఒకవేళ ఇప్పుడు ఇచ్చిన 10 మంది కాకుండా మాకు ఇవ్వలేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు చెప్పండి. మీ అందరి తరపున అయ్యగారు నేను చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను. అయ్యగారు మా పేడ తరపున మిమ్మల్ని రిక్వెస్ట్, ఎవరైనా ఇవ్వలేదంటే ఒక 5 చీరల వరకు మీ హ్యాండ్వర్లో లేని వాళ్ళకి మాత్రమే అయ్యగారు. ఎవరైనా వస్తే మీకు హ్యాండ్వర్ చేస్తాను. మీ చేతుల మీద అందరి చేతురిగానండి అయ్యారు. థ్యాంక్స్ అయ్యగారికి ఒకసారి గట్టి క్లాప్స్ కొట్టండి. మిగిలిన 5 ఉన్న 6 ఉన్న అయ్యగారు అందిస్తారు. థ్యాంక్ యూ. ఇక జాకబ్ గారు వాళ్ళ ఫ్యామిలీ మరియమ్మ గారు కేక్ని స్పాన్సర్ చేస్తూ ఉంటారు కాబట్టి వారి కోసం గట్టిగా ఒకసారి క్లాప్స్. అలాగే ప్రతి సంవత్సరం ముద్దు గారు పాపం అడగగానే ముద్దు గారు అడగక్కర్లేదు రాజా, దేవుడి కార్యక్రమం కాబట్టి నువ్వు ఇంట్లో వాళ్ళకి వచ్చి కరెంట్ పెట్టుకోవచ్చు అన్నారు. వారు 500 ప్లస్ కరెంట్ ఇచ్చారు. వారి కుటుంబానికి క్రిస్మస్ గట్టి క్లాప్స్ కొట్టు ప్లీజ్. అలాగే ట్యాప్లో ఒక నిబంధన ప్రకారం కుటుంబానికి ఎంతనే జరుగుతుంది. ఈ సంవత్సరం చాలా మంది సహకరించారు, వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమం కోసం 1000 రూపాయలు మించి ఇచ్చిన వ్యక్తుల పేర్లు చెబుతారు. వారందరూ ఒకసారి క్లాప్స్ కొడుతున్నారు. ఒకసారి చెప్పిన తర్వాత ఆయన బిర్యానీ పాయింట్ వారు 1000 రూపాయలు చదివించారు. వారి కుటుంబానికి వారి కుటుంబానికి క్రిస్మస్ శుభములు. అలాగే రాచార్య మేరీ గారు, రాచార్య వెంకటరమణ గారు వారు కూడా 1000 రూపాయలు రాశారు కాబట్టి వారి కుటుంబానికి క్రిస్మస్ శుభములు. అలాగే మన లేఖన గారు ముమ్మనూరు యాహన్ గారు వాళ్ళ అబ్బాయి అడగగానే ఇది మన వార్డు మన పేట కాబట్టి అని చెప్పి 1000 రూపాయలు రాశారు. వారి కుటుంబానికి కూడా ధన్యవాదాలు. అలాగే డైలీ పత్రిచ్చే రెడ్డి గారు మా అమ్మగారి దగ్గరికి వస్తుంటే అందరూ చేస్తుంటుంది, వారు కూడా 1000 రూపాయలు ఇచ్చారు. అలాగే అతిక్ గారు మన వెనకాల ఉన్న అతిక్ గారు సాదిక్ గారు అబ్బాయి వారు కూడా 1000 రూపాయలు ఇచ్చారు. అలాగే బోయినపల్లి చిన్నబాబు గారు కొన్నగారు తమ్ముడు 1000 రూపాయలు ఇచ్చారు. అలాగే మేస్త్రి సత్యబాబు గారు తాడు మేస్త్రి ఆయన 1000 రూపాయలు ఇచ్చారు. అలాగే పొద్దులు చిన్న గారు మన పొద్దులు చిన్న గారు ఇక్కడికి వస్తుంటారు, ఆయన 1000 రూపాయలు ఇచ్చారు. అలాగే ఢిల్లీ గారు మన లాల్కార్ గారు ఢిల్లీ గారు అంటారు, ఆయన మన కోసం 200 ప్యాకెట్లు మిక్చర్ ప్యాకెట్లు స్పాన్సర్ చేశారు. వాళ్ళకి వారి కుటుంబానికి క్రిస్మస్ శుభములు. అలాగే సీలింగ్ రాము కూడా 1000 రూపాయలు ఫంక్షన్ వరకు స్పాన్సర్ చేశారు. ఒకసారి వారందరి కోసం క్లాప్స్ కొట్టండి. థ్యాంక్ యూ. నాకు చాలా సంతోషంగా ఉంది, నాకే కాదు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి. ఎందుకంటే స్టేజ్ ఎంతమందిని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. వీళ్ళందరూ చిన్నపిల్లలు అయిపోయారు, చిన్నపిల్లల కన్నా వీళ్ళందరూ చిన్నపిల్లలు అయిపోయారు. చాలా ఉత్సాహంగా ఉన్నారు. చిన్నపిల్లలు ఇంకా నేర్చుకుని కూర్చున్నారు అక్కడ ఉన్న వాళ్ళందరినీ. గట్టి ఒకసారి హ్యాపీ క్రిస్మస్. అలాగే చిన్నది బాధాకర విషయం కూడా ఒకసారి అది మ్యూజిక్ ఆపితే పోయిన సంవత్సరం ఉన్న ఒక 3 మనలో లేరు. ఇది చెప్పొచ్చు చెప్పకూడదు నాకు తెలియదు, అయ్యగారి పర్మిషన్ ఇస్తే చెప్తాను అనుకుంటున్నాను. మనలో లేరు. ఒక తల్లిని పోగొట్టుకున్న కూతుళ్ళు, ఒక భార్యను పోగొట్టుకున్న భర్త, అలాగే ఒక అన్నను పోగొట్టుకున్న అక్కలు, అలాగే కొడుకుని పోగొట్టుకున్న తల్లి, అలాగే తండ్రిని పోగొట్టుకున్న కొడుకులు, భర్తను పోగొట్టుకున్న భార్య. వాళ్ళ కోసం 2 నిమిషాలు మౌనం పడుతుంది. ప్రతి ఒక్కరు లేచి నిలబడండి. 2 నిమిషాలు ప్రతి ఒక్కరు కూడా వారి కోసం, వారి ఆత్మ శాంతించాలని, వారి 3 కోసం. పోయిన సంవత్సరం ఉన్న వాళ్ళు ఈ సంవత్సరం మన మధ్యలో లేరు కాబట్టి 2 నిమిషాలు కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి వారి ఆత్మ సాధించాలని.
ఇది మంచిదో కాదో నాకు తెలియదు, నా మనసు కనిపించి చెప్తాను. 2 నిమిషాలు మౌని పాటించండి. ప్రతి ఒక్కరు కొలుమోయండి. 2 నిమిషాలు. వారి ఆత్మశాంతి కోసం 2 నిమిషాలు ప్రార్థన చేస్తారు. 2 నిమిషాల తర్వాత అయ్యగారు మైకి అని మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు నాయనా. ఈ లోకంలో మానవ జీవితం అశాశ్వతమైనదని గుర్తెరగడానికి మాలో నుంచి కొంతమందిని ముందుగా, మాకంటే ముందుగా నీ పాద సంధికి పిలుచుకుంటూ ఉన్నారు. అయితే ప్రభు, మేమందరం గ్రహించవలసింది మా జీవితం అశాశ్వతమైంది ఈ లోకంలో అని. మేము ఎప్పటికైనా నీ దగ్గరికి రావలసి ఉన్నదనే సత్యాన్ని గుర్తెరగడానికి కృప చూపించారు. మీరైతే మరణ ముళ్ళను విరిచి అయ్యా మీరు తిరిగి లేచారు. మరణించిన ప్రతి ఒక్కరూ నీ సన్నిధానంకు చేరగలిగే మాదిరికరమైన జీవితాన్ని ఈ లోకంలో మీరు ఉంచారు. స్తోత్రాలు. విడిపడిన కుటుంబాల్ని మీరు ఆదరించండి అయ్యా. మేము ఏ ఒక్క ఆత్మకు మేము శాంతి కలిగించలేము, కానీ మమ్మల్ని ఆదరించగలిగిన దేవుడు నువ్వు మాత్రమే. ఎవరైతే ఇదిగో మా ప్రభు పోగొట్టుకున్న బిడ్డలు ఎవరైతే కుటుంబాలు ఉన్నాయో వారు విడిపడిన కుటుంబాలన్నిటిని మీరు ఆదరించండి. వారి దుఃఖాన్ని ఆనందంగా మార్చే గొప్ప దేవ, వారి హృదయాలకు నీ గాయపడిన హస్తం చేత ముట్టి స్వస్థపరిచి వారిని ధైర్యపరిచి నీ బిడ్డలుగా నిలబెట్టి నడిపించమని. ఇవో తండ్రి, లోకములో నా బిడ్డలు నన్ను విడిచి నీ దగ్గరకు చేరారు, క్షేమకరమైన స్థలంలో ఉన్నారనే గొప్ప నిరీక్షణ వారికి అందరికీ దయచేయమని, మహిమను అందుకోమని, ఈ క్రిస్మస్ను ఆనందకరంగా ప్రతి ఒక్కరికి మార్చమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చొని. థ్యాంక్స్ అండి అయ్యారు. 2 నిమిషాలకి క్లీన్ చేస్తాను. నా ఉద్దేశం ఇప్పుడు మీరు ఇక్కడ ఎదురున్న వాళ్ళని ఎవరు బాధపట్టాలని కాదు, వాళ్ళని గుర్తు చేసుకోవడం కోసమే. దయచేసి ఎవరు తప్పుకోనుకోవద్దు. కాబట్టి ఈ కార్యక్రమానికి ఎంతో సహకరించిన మీరు అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ముఖ్యంగా యూత్ కుర్రాళ్ళు చాలా బాగా సహకరించారు. ఈ ప్రార్థన ముగింపు ప్రార్థన అనంతరం పలహారం ఉంది. యూత్ కుర్రాళ్ళు ఒక 2-3 అవి వెనక నుంచి పంచుకుంటూ రావచ్చు. తర్వాత ఇప్పుడు ఎవరైతే 3 పేర్లు చెప్పినా వారి కోసం 3 క్యాండిల్స్ విజయరాజు వాళ్ళ కుటుంబాలకు అందియాలి. మళ్ళా లేకపోయినా వాళ్ళకి చెరుకు ఒకటి చెప్తే వాళ్ళ కోసం పక్కన పెట్టుకుంటారు. అది నా ఆశ. దయచేసి గుర్తెట్టుకోండి, గమనించండి. అలాగే ఈ ప్రార్థన అందరూ పలహారం తీసుకొని ప్రతి ఒక్కరు వెళ్ళాలని సహకరించిన ప్రతి ఒక్కరికి మదన్ సింగ్ గారి తరపున, చంద్రబాబు తరపున ప్రతి ఒక్కరు నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఒక 4-5 మాత్రమే డబ్బులు ఇవ్వలేకపోయారు. నేనేం బాధపడతలేదు, వాళ్ళు కూడా అందరూ బాధపడతాను. ఎందుకంటే ఈ సంవత్సరం మీ దగ్గర లేకపోవచ్చు, వచ్చే సంవత్సరం ఈ సంవత్సరంతో ఆ సంవత్సరం కనుక గట్టిగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఒకసారి గట్టిగా లాభపడుతున్నాం. వాళ్ళకి గట్టిగా ఇవ్వాలని కోరుకుంటున్నాను ఆ దేవుడిని. దయచేసి అందరూ బాధపడకండి. నేను అందరూ దేవుడు చెప్పను, ఎవరిని అనిపించను. ఎందుకంటే దేవుడు మీరు ఇస్తాను కాదు, దేవుడు కార్యక్రమాన్ని నడిపిస్తాడు. దేవుడి కార్యక్రమం ఎవరు ఆపరు. దయచేసి కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, సంఘ పెద్దలకు, అలాగే ఆర్కెస్ట్రా వారికి కూడా ధన్యవాదాలు. మాకు ఎంతో సహకరిస్తున్నారు. లాస్ట్ టైం కూడా మీరు వచ్చి చాలా సహకరించారు. లేట్ అవుతుంది ఏమనుకోవచ్చు, 2 స్కిట్లు ఉన్నాయి. ఆ స్కిట్లో మీ మ్యూజిక్ చాలా అవసరం. అలాగే మన చందన గ్రూప్ వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్. ఎందుకంటే అడగగానే మాకు చాలా బాగా చేశారు. ఈ సంవత్సరం అయితే చాలా గ్రాండ్గా చేశారు. ప్రతి ఒక్కరు అదే చెప్తారు. చాలా థ్యాంక్స్. ఇప్పుడు చాలా థ్యాంక్ యూ ఆల్. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. నాకు ఫస్ట్ స్కిట్ మంద కాదు. ముందుగా దేవాదేవునికి వందనాలు. నాకు ఈ అవకాశం కల్పించిన మొత్తం ఇక్కడి నుంచి పేరు చెప్పుకుంటే వెళ్తే మీరు అందరూ అక్కడ పడుకుని పోతారు. కాబట్టి క్లుప్తంగా స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు చాలా గోల్ చేస్తున్నారు. నాకు అస్సలు నచ్చలేదు. అది నా పిల్లైనా నీ పిల్లైనా సరే, ఒకటి విజయరాజు నువ్వేనా చూసుకోవాలి, లేకపోతే పిల్లల్ని ఎవరి తల్లిదండ్రులు వాళ్ళు కంట్రోల్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పే మాటలు చాలా
మంచి మాటలు. కాబట్టి ప్రతి ఒక్కరు పిల్లలు గోల్ చేయకుండా ఉంటే 2 నిమిషాల్లో ఈ కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థన వరకు తీసుకెళ్తాను. దయచేసి సహకరించండి. ఎవరు కూడా పిల్లలు గోల్ చేయండి దయచేసి. ముందుగా ఈ కార్యక్రమం కోసం పెద్దలు, పేద పెద్దలు ఎంతో వాళ్ళ సహకారాన్ని మాకు ఎంతో సహకరించారు, ప్రోత్సహించారు కూడా. వారికి ముందుగా నా కుటుంబం తరపున, పేద తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే సంఘ కాపులు కూడా మమ్మల్ని ఎంతో ప్రోత్సహించారు. సంఘ కాపులు కూడా వందనాలు. అలాగే ఈ కార్యక్రమం కోసం 3వ వార్డు అనగానే మనపేట లేకపోతే చింతలపేట అనుకుంటారు. చాలామంది అంటున్నారు, నాకు నచ్చట్లే. అంటే ఇంతవరకు ముందు ఉండేది, ఇప్పుడు అందరూ కలిసి ఉంటున్నాం కాబట్టి ఆ పేట ఈ పేట అనద్దు. 3వ వార్డు అనగానే అది ఇది కలిపితే 3వ వార్డు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి ఈ మాటని. ఎందుకంటే ఆ చేయాలి ఏం చేయాలి అనేది ఏం లేదు. నేను ఈ సంవత్సరం చూసింది ఏంటంటే అట్నుంచి కానుకలు ఎవరిని అడగకపోయినా వాళ్ళంతటా వాళ్ళే, ఇది మంది, మన సంఘాన్ని, ఇది అక్కడ జరుగుతాయండి, ఎక్కడ జరుగుతాయండి, ఎక్కడైనా సరే ఒకటే అని చెప్పి వాళ్ళంతటా వాళ్ళే రావడం, కానుకలు సేకరించడం కూడా చాలా జరిగింది. దయచేసి ఇంకొకసారి కూడా ఎవరు మాట్లాడద్దు ప్లీజ్, దయచేసి అర్థం చేసుకోండి. ముందుగా పోస్పు సామెల్ గారు వాళ్ళ అమ్మగారి పేరు మీద 10 చీరలు పోస్పు సామెల్ గారు ఇవ్వడం జరిగింది. 10 పేర్లు కూడా వాళ్ళే నిర్ణయించుకొని వాళ్ళే రాశారు. మిగిలిన వాళ్ళు లేరని ఎవరు బాధపడద్దు. దానికి కూడా నా దగ్గర ఒక ఉపయోగం ఉంది. ఎవరైనా లేవు అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ కార్యక్రమం అనంతరం లేని వాళ్ళు నాకు కానీ, విజయరాజుకి కానీ, లేకపోతే పౌలు గారు కానీ, మా పేరు రాలేదు అనుకున్న వాళ్ళు మా ముగ్గురు ఎవరు చెప్పినా పర్వాలేదు. ఎందుకంటే ఈ చీరల పంపిణీ మా డిసిషన్ కాదు. పోస్పు స్వామి గారు వాళ్ళ మనసుకి వాళ్ళకి అనిపించి వాళ్ళు చెప్పినయే. కాబట్టి నేను పేరు రాశాను, ఎవరు దయచేసి ఎవరు ఏమనుకోద్దు. వాళ్ళు రాసిందే. ఇందులో మా పౌలు గారు కానీ, పండుగ కానీ, కిషోర్ కానీ మాకు ఎవరికి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే వాళ్ళ మనసు కనిపించేస్తున్నారు. ఒకవేళ మన వీధిలో కానీ అవతల వీధిలో కానీ ఎవరికైనా లేకపోతే దానికి ఉపయోగం ఉంది. అది కూడా ఇప్పుడు తెలిసేస్తాను. దయచేసి పేర్లు పిలుస్తాను. ఒక్కొక్కరుగా రండి. లేని వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఎవరైనా రండి. ముందుగా తొత్తరపూడి పెంటమ్మ గారు, చీరలో అనిల్ ఇంత చీరలో తీసుకురా, తొందర రావాలి ఫాస్ట్.